రామరాడండి. నా పేరు లలిత అండి. మరి దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశాడండి. నాకు ఫస్ట్నే బాబునిచ్చాడండి. బాబు తర్వాత 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మళ్ళీని అందరూ ఎన్నో మాటలు ఎంతో హేళన చేసేవారండి. ఒక్కడే పుట్టాడని. తర్వాత 7 సంవత్సరాల తర్వాత పాపనిచ్చాడండి దేవుడు. మరి బిడ్డని ఎంతగానో దీవించి ఆస్వాదించాడండి. పాపకు 5వ నెల వచ్చే కానీ లివర్ ప్రాబ్లం అన్నారండి ఫస్ట్. తర్వాత ఊపిరితిత్తుల్లో కఫం పట్టింది అన్నారండి. అప్పుడు ఎంతగానో హాస్పిటల్ అన్నీ తిరిగామండి. దేవుడు మరి ప్రార్థన ద్వారా ఐసీయూ అది పెట్టారని పాప చాలా సీరియస్ చేసేసిందండి. వాళ్ళు ఆక్సిజన్ ఆవిరి పెట్టడానికి వాటర్ ఉందని అడిగారండి. అన్నప్పుడు అడిగితే నాకు కూడా జీవజలాలను తీసుకెళ్ళానండి. ఆ జీవజలాలే ఇచ్చానండి వాళ్ళకి. దేవుడు ఆ జీవజలాలతో నా బిడ్డని ఎంతో స్వస్థపరిచాడండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాడు. నా పేరు డేవిడ్ రాజు అండి. మాది కాకినాడ. నేను అన్యుడిగా ఉన్నప్పుడు ప్రభువుని ఎరిగి ఉన్నాను, రక్షణ పొంది ఉన్నాను. అలాగే నా చదువు విషయంలో చదువుతున్నాను సరే, ఎందులోకి వృద్ధిలోకి వచ్చేవాడిని కాదు. అయినప్పటికైనాను నా తండ్రి ఎంతో కష్టపడి నన్ను చదివించేవాడు. నేను అడిగిన అవన్నీ కొని ఇచ్చేవాడు. అయినప్పటికైనాను 10th వరకు బాగానే చదివాను, కానీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఫ్రెండ్స్తో స్నేహం చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం జరిగినదండి. అయ్యగారి దగ్గర ప్రార్థించగానే మీ అబ్బాయి ఎంత చదివినా వృద్ధిలోకి రాడు, కానీ దేవుడు ఏర్పాటు ఉంది అని అయ్యగారు అనడం జరిగిందండి. నా తండ్రి చాలా ప్రార్థనాపరుడండి. అలాగే నేను ప్రభు దగ్గర కూడా సంపూర్ణం చేసుకున్నాను. ప్రభా, అయితే నీ సేవకు నేను ఉపయోగపడతానేమో. దేవుడి సన్నిధిలోనే ఎదిగేవాడిని అండి. సండే స్కూల్ చెప్పేవాడిని, ఎక్కడ ప్రార్థనలో అక్కడికి వెళ్ళేవాడిని, పాస్టర్ గారు కూడానే వెళ్ళేవాడిని అండి. అయినప్పటికైనా దేవుడు నా పట్ల చాలా ఆశీర్వాదం ఉంచాడండి. కానీ నేను 2016లో జనవరి 1వ తారీఖున బాప్తీసం తీసుకోవడం జరిగిందండి అయ్యగారి చేతుల మీదుగానే. 2016లోనే ఏప్రిల్ 1వ తారీఖున అయ్యగారి దగ్గర రావడం జరిగినదండి. ఆ దినము నుంచి నిజంగా నేను ఎంతైతే సుఖపడ్డానో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనే తగ్గించుకుని ఉన్నానండి. గారు నా పట్ల, అమ్మగారు వారి కుటుంబం నా పట్ల ఎంతో ప్రేమించేవారండి. ప్రతి విషయంలోనూ నాకైతే ఏ పని చేత కాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రతీది నేర్చుకున్నాను. అయ్యగారి ద్వారా నువ్వు మాట్లాడతాను, నిజమే, నా కోసం మాట్లాడు తండ్రి అనగానే దేవుడు 3 సార్లు మాట్లాడాడండి. నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను డేవిడ్ రాజు అని అన్నారండి. 2వసారి నువ్వు అడిగినది నేను ఇస్తాను అన్నాడండి. అయ్యగారు నోటంటూ కూడా నువ్వు అనుకున్నదని జరుగుతుంది అని అన్నారండి. అలాగే అయ్యగారు కూడా చదివించారండి. అన్ని 2000లో బైబిల్ కాలేజీలో జాయిన్ చేశారండి. అయ్యగారు చూపించిన నా మీద ప్రేమను బట్టి కుర్రోడ్ని తీర్చిదిద్దాలి, సేవకు వచ్చాడు, అన్నీ నేర్పించాలని ప్రతిదీ అయ్యగారు నేర్పించేవారండి. ప్రతి విషయంలోనూ కూడా అండి ఎలాగ ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. 5 సంవత్సరాలు అయ్యగారు వెంట నేను తిరిగేయండి ప్రతి పరిచర్య చేశానండి. ఈరోజు ఆ పరిచర్య చేశాను కాబట్టి 2017లో అయ్యగారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ అయిన తర్వాత నాకు డిసెంబర్ 6వ తారీఖున అభిషేకం జరిగి ఉన్నదండి. సేవకుడిగానే అప్లికేషన్ మీద ఏ ఊరు ఇవ్వాలని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యగారికి బయలుపరిచింది. మట్లపాలెము, గాడిమోగ ఆ సైడ్ రాయబ్బాయి అనగానే నిజంగా మట్లపాలెం ఎక్కడ ఉందో నాకు తెలియదు, అయ్యగారికి తెలియదండి. నిజంగానే 2021లో ఆగస్టు 21వ తారీఖు నుండి మట్లపాలెం గ్రామంలో గృహప్రవేశం జరిగినదండి. అక్కడే పరిశుద్ధాత్మ తండ్రి అయ్యగారితో మాట్లాడి ఉన్నారు. ఈ దినము నుంచి కుమారుడికి అప్పగించి సేవ అనగానే ఆగస్టు 27వ తారీఖుని ప్రారంభించడం జరిగినదండి. ఈ సంవత్సరం అంతటా కూడా దేవుడు ఎంతగానో నా పట్ల దీవించాడండి. నా సేవా పరిచయ విషయంలో కానీ, అలాగే నా తల్లి విషయంలో మరణ అంచుఛాయలు వెళ్ళిపోయిందండి. అయ్యగారు ఇలా ప్రార్థన చేయగానే ఉదయానికి 35,000 ప్లేట్లెట్స్ పెరిగినాయండి. నిజంగా ఇది దేవుడు కృప అండి. ఎందుకంటే నేను దేవుడి సేవలో ఉన్నాను కాబట్టి. ఆ దినము ఆదివారం అండి. ఆ రోజు నేను నా తల్లికి బ్లడ్ ఇచ్చి మరి నేను వెళ్ళడం జరిగినదండి. ఆ ప్రార్థనలు కానీ, దీవెనలు కానీ ప్రతీది నేను బైబిల్ మిషన్లో పొందుకొని ఉన్నానండి. నా తల్లి పట్ల కూడా దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. అలాగే మట్లపాలెం గ్రామంలో కూడా రాకడ పండుగ చేయడానికి, క్రిస్మస్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడండి. ఆ గ్రామంలో సేవా పరిచర్య చేయాలంటే అసాధ్యమైనదని చాలామంది చెప్పి ఉన్నారండి. నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారండి ఈయన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మాది కొత్త సింహాద్రిపురం అండి.
మా పాప గురించి నేను ఇక్కడికి రావడం జరిగిందండి. మా పాపకి ముందు 3 బాబులు పుట్టి చనిపోయారండి కడుపులోనే. కానీ మళ్ళీ 4వసారి కూడా ఆ విధానంగానే ఉందని చెప్పారండి డాక్టర్లు. ఉమ్మనీరు టెస్ట్ చేస్తామని అలాగే రోజు అలాగే వెళ్ళేవాళ్ళు అండి, వారానికి 2 సార్లు చెప్పి. అప్పుడు 5వ నెల వచ్చాక టెస్ట్ చేయాలమ్మా, బాగాలేదు బేబీ కూడాని, ఎన్నుపూస తీసి బాగాలేదు, మరి ఉమ్మనీరు టెస్ట్ చేస్తే ఏమన్నా బాగుంటే ఉమ్మనీరు బాగుంటే ఉంచుతాము, లేకపోతే తీసేస్తామని చెప్పారండి. పిన్ని స్వర్ణ దేవాలయానికి వెళ్దాము, ఒకసారి వస్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే చాలా ఇదిగా జరుగుతుంది, అక్కడ అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తే చాలా మేలు జరుగుతున్నాయని పిన్ని అని చెప్పింది. అప్పుడు సరే అమ్మా, నా బిడ్డ కొరకన్నా నేను ఇక్కడ దాకా వస్తాను. ఆ వారం అందరూ ఒక 10 మంది కలిసి వచ్చామండి. మళ్ళీ శుక్రవారం అయ్యగారి దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళానండి, చర్చికి. అక్కడ అయ్యగారు ప్రార్థన చేసి, ఏం పర్లేదమ్మా, మీ అమ్మాయికి బాగానే ఉంది, అమ్మగారి చేత ప్రార్థన చేయించుకోండి అన్నాడు. మంగళవారం అండి మళ్ళీ టెస్ట్కి రమ్మని ఫోన్ చేశారండి. ఈ టయానికి వెళ్ళామండి. అక్కడ అయ్యగారిది ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నామండి. అయ్యాలి ఇక్కడ ఆ పాపకి ఇలాగ ఉమ్మని టెస్ట్ చేస్తారండి, ఒకసారి ప్రార్థన చేయండి అని అడిగానండి. అయ్యగారు అన్నే ప్రార్థన చేశారు. శుక్రవారం నాడు పొద్దుట అనుకోవద్దు 3 గంటలకి సాయంకాలం టెస్ట్ రిపోర్ట్ వచ్చిందని ఫోన్ చేశారండి. టెస్ట్లో బాగానే వచ్చిందమ్మా, స్కానింగ్ కూడా ఏం చెప్తారో చూద్దాం, స్కానింగ్కి పంపించండి అని మళ్ళీ కాకినాడ పంపించారండి. అందులో కూడా ఏమి ప్రాబ్లం ఏమీ లేదు, ఎన్నుపూస కూడా అన్ని బాగానే ఉన్నాయమ్మా అని చెప్పారండి. ఈ చిన్న సాసుకుని దేవుడికి ఎంతో రుణపడిపోయిందనండి. నా బిడ్డకు ఇప్పుడు 6 నెలలండి. దేవుడు వారి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవుని దగ్గరకు వస్తే కాదండి, అందరికీ కార్యం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.